నా పేరు ఆడపి శివకుమార్ నేత. నేను 1969 నుంచి పోరాడుతున్నా. ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నా. ఇంకా నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను? బ్రతికేది ఎన్ని రోజులు? ఇక మాకు వచ్చేటప్పుడు మాకు మీరు ఇచ్చేటప్పుడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మేము చనిపోక ముందు మాకు మీరు ఏదైతే వాగ్దానాలు చేసారో ఆ వాగ్దానాలు మీరు పూర్తి చేయండి. విషయం ఏమి? ఎందుకంటే ఇంకా మేము చాలా రోజులు బతకలేము. మాకు ఏమేమి ఉన్నాయి తెలుసా? బీపీ ఉంది, షుగర్ ఉంది, మోకాల నొప్పులు ఉన్నాయి. ఇక మేము బ్రతికే మా మెడికల్కే మా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ మీరు ఇస్తే ఏమన్నా ముందుకు పోగలుగుతాం, లేకపోతే మేము చచ్చిపోతాం. వింటున్నామా? మేము చనిపోతాం. ఇక్కడ చూసినాం అందరూ 80 ఏళ్ళు ఉన్నారు, 75 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకెప్పుడండి మాకు ఇచ్చేది? కనీసం ఇప్పుడు ఇస్తే అది మా పిల్లలకు కానీ, నన్ను నమ్ముకున్న భార్య ఎవరైతే ఉన్నారో కనీసం ఆమెకైనా చెందుతుంది, నా మనమరాళ్ళకు కూడా చెందుతుంది. ఎందుకంటే మాకు మా కొడుకులు చూసేవాళ్ళు లేరు, మా కోడలు చూసేవాళ్ళు లేరు మాకు. ఇంకొక విషయం లాస్ట్ ఫైనల్ చెప్తా. మేము ఒకవేళ ఉద్యమకారుడు 1969 ఉద్యమకారుడు చనిపోతే మా యొక్క మేము చనిపోతే ఆగండి మేము చనిపోతే మాకు గవర్నమెంట్ ద్వారా, అంటే ఇప్పుడున్న సర్కార్ ఏదైతే ఉన్నారో ఆ సర్కార్ ద్వారా మా అంత్యక్రియలు వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఆదరణల మా అంత్యక్రియలు జరగాలి. వెరీ గుడ్. ఎందుకంటే మాకు ఎవరు చేయరు. ప్రభుత్వం లాంఛనాల ద్వారా ఏ విధంగానైతే మిలిటరీకి చేస్తారో ఆ విధంగా మాకు చనిపోతే మీరు చేయాలి. లేకపోతే ఈ కొడుకులు కోడళ్ళు వాళ్ళు ఏమంటారంటే, ఆయన ఏం సంపాదించిందని మేము అలా అంత్యక్రియలు చేయాలి, ఏం సంపాదించి మాకు ఇచ్చిందని అని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొడుకులు కోడళ్ళు వీళ్ళు వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేసుకొని అది ఒకరికోడు మాట్లాడుకోగా నేను గింతనే ఇస్తా నా దాని గింతనే ఉందని ఆ బిచ్చము వేస్తారు మా అంత్యక్రియలకు. అది వద్దు, వాళ్ళ పైసలు వద్దు, వాళ్ళ అంత్యక్రియలు వద్దు. కాబట్టి గవర్నమెంట్ మాత్రమే చేయాలి. మాకు ఇది ఒక్కటి మాత్రం మా విన్నపము వినాలని మేము కోరుతున్నాం. సీఎం గారికి 1000 లక్షల కోట్ల వందనాలు. Subscribe us and press the bell icon for more interesting updates.